ఆ తర్వాత ఆ విషయం మీద అజయ్ అనే అబ్బాయి పూణే సతారా వెళ్ళడం కూడా జరిగిందండి. నేను చెప్పిన ఆ 15 రోజుల్లో విషయాల్లో చాలామందికి మంచిగా అనిపించి సతారా పూణే కూడా వెళ్ళడం జరిగిందండి. మరి ఈ విషయాలన్నింటిలో ప్రార్థన చేయండి మీరు. ఎందుకంటే భయంకరమైన రోజుల్లోనే మనం ఉన్నాము. ఏర్పాటు చేసుకున్న వారిని కూడా పాడు చేసే రోజుల్లో ఉన్నాము. ఇలాంటి సందర్భాలు అందరూ చేసేది అందరూ చేయగలరు. ఏమండి, సత్యసాయిబాబు ఉన్నారంటే అందరూ చేస్తున్నారు. కల్కి భగవాన్ అంటే అందరూ చేస్తుంటారు, అందరిలో అందరూ చేస్తుంటారు. కానీ ఎవరూ చేయలేనిది అందరూ వదిలేసి యేసుక్రీస్తు దగ్గర రావాలంటే చిన్న మాట కాదు. ఆ యేసుక్రీస్తు దగ్గరికి రప్పించిన వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. హల్లెలూయా! వాళ్ళే దైవ సేవకులు. క్లాప్స్ కొట్టండి. అంతే కదండి. చిన్న మాట. మన కుటుంబ సభ్యులే మన మాట వినరు, మన పిల్లలే మన మాట వినరు. అలాంటిది మీరు అన్నీ చేసుకోండి, మా దగ్గరికి రండి అంటే వస్తారు ఎవరైనా సరే. అవన్నీ వదిలేసి ఇక్కడికి రండి అంటే రాగలరా? ఎంత నలిగిపోవాలి. ఇందాక దైవదాసులు చెప్పినప్పుడు ప్రసవ వేదన, అది ఆ ప్రసవ వేదన ఉంటే కానీ ఆత్మలు రావు, వచ్చినవి నిలబడలేవండి. మరి ఇంతగా ప్రయాసపడుతున్న ఈ అగాప పరిచర్య సేవకులందరూ, సంఘాలన్నీ కూడా మనందరం కూడా ఇంకా భవిష్యత్తులో దేవుని కోసం నిలబడుతూ దేవుని ఆత్మలు సంపాదించే విధంగా ఈ సంఘం అనేకులకి, ఈ మండలానికి దీవెనకరంగా ఉండాలని ఆశపడుతూ ఈరోజు నేను ప్రార్థించి అడుగు పెట్టాను. మరి అవకాశం ఇచ్చారు. మీరందరూ కూడా మీ ప్రార్థనలో ఎత్తుపట్టుకోండి. దేవుడి స్వరం కూడా వినాలి. మనం సమూయేలు వినేవాడండి. సమూయేలు వింటుంటే ఏలీ కన్ఫర్మ్ చేసుకుంటాడు. అంతే కదా. మనం ఆయనతో చెప్పిన మాటలు మనం కూడా ఆయన మనకి ఏం చెప్తున్నాడో కూడా వింటున్నాం అనుకోండి, ఎంతో ఆనందంగా ఉంటుందండి, ఎంతో సంతోషంగా ఉంటుంది. మన దేవుని గురించి చెప్పడం అన్నది ఎన్ని రోజులైనా అది అంతు చిక్కదనమాట. నేను ధనం కోసం ఆలోచించాను అనుకోండి, ఇవాళ గాజువాకంతా మాదే చెప్పాలంటే. కొంచెం ఆనందం అన్నయ్య అదే అంటుంటాడు, ఆనందవన్నయ్య అదే అంటుంటాడు. ఈ ఊర్లో వాళ్ళు చాలా లక్కవరంలో షావుకారులు చాలామంది తెలుసు నేను ఎన్ని కోట్ల వ్యాపారాలు చేశాను అన్నది. నేను డబ్బుకు ప్రయారిటీ ఇవ్వను, వ్యక్తులకి, మనుషులు. ఎందుకంటే ఇప్పుడే మనం విన్నాం, దేవుని పోలికలో ఉన్న మనుషులు మనం. మన ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? పైగా ఈ ఊరు పైడిశెట్టి గారి గురించి మీకు ఏం చెప్పక్కర్లేదు. పూర్వీకులు ఎవరైనా లక్కవారు చగా ఆయన చేతులు ఎత్తుతున్నారు, ఆయన చెప్పేస్తారు మా నాన్నగారి గురించి. అందువల్ల ఈవిడ చెప్తున్నారు, ఈవిడ కూడా. కనుక చాలా ఆనందంగా ఉంది నాకు. ఇదే వీధిలోంచి నా చిన్నప్పుడు అడ్డుదారు కదా చూడవరం నుంచి లక్కవరం, మా అమ్మ నన్ను ఇవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అప్పటికే 50 సంవత్సరాలు దాటి ఉంటాయి మా అమ్మకి. దగ్గర 3-4 కిలోమీటర్లు నడిచి వచ్చేది నన్ను ఎత్తుకొని. ఈరోజు ఆ ఓపిక శక్తి తగ్గిపోతుంది ప్రజలకి. సరే చాలా సంతోషం. ఈరోజు కలిసిన ఈ ప్రయాణంలో అనేక మందిని మనం మార్చుదామండి. అలా విధంగా ముందు మనల్ని ఆయన రూపంలో రావాలని దైవదాసులు చెప్పినట్టు అలా మారుదామండి. ఈ అవకాశం ఇచ్చిన దైవదాసులకి మీ అందరికీ వందనాలు. మరి ఉన్నతమైనటువంటి దీంట్లో నుంచి వారు రక్షణ పొంది మరి సువార్త భారం ఎక్కువగా కలిగి ఉన్నటువంటి సహోదరులు, ఆయన పేరు హరిబాబు గారు. నాకు గాజువాక ఇండస్ట్రియల్ కాలనీలో పరిచయం అయ్యారు ఒకనొక రోజు. రాత్రి టైం అనమాట. ఇలాగ లక్కవరం నుంచి వచ్చిన డానియల్ పాస్టర్ గారు పాట పాడతారు స్టేజ్ మీద పిల్లగానే. నేను పాట పాడి వచ్చేటప్పటికి మాది లక్కవరం పరిచయం అయ్యారు. ఆయన ఎవరో నాకు తెలియదు అసలు అప్పుడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయి మరలా మొన్న ఫోన్ చేశారనమాట. పాస్టర్ గారు వెళ్ళగండి, నేను హరిబాబు గారు. నేను ఇదివరకు ఆయన నెంబర్ ఉండేది, అది డిలీట్ అయిపోయింది, మళ్ళీ సార్ ఇచ్చారు. మనం లక్కవరంలో స్వార్థ చేయాలండి, ఎవరైనా దొరికితే నాతో నేను వీలైనంత స్వార్థ చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా భవిష్యత్తు కాలంలో మన పని అది కాబట్టి ఖచ్చితంగా మీకు మేము సహకారులుగా ఉంటాము. ప్రార్థన చేద్దాము. దేవుని పిలుపు మేరకు, దేవుని స్వరం మేరకు ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను మనందరం కూడా నెరవేర్చుదాం. మరి చక్కని సాక్ష్యము ఈ రోజుల్లో మరి యేసు బ్రదర్ రావాలంటే కులం అనేటువంటిది చాలా అడ్డుగా ఉంటున్నట్టు దినాల్లో ఉన్నాం. అయినా సరే దేవుడు తను ఏర్పాటు చేసుకున్న ప్రజలను మరి ఈ కులమని ఆ కులమని లేదు, అసలు దేవుని దగ్గర కులమే లేదు. కాబట్టి మనందరం కూడా ఆదాము కులంలో పుట్టినటువంటి వారు కాబట్టి ఆ సత్యాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని ప్రణాళిక ఉన్నటువంటి వారు అందరూ కూడా దేవుని దగ్గరికి వస్తారు. వారి కుటుంబ బిడ్డలందరూ కూడా రక్షణలోకి ఉన్నారంటే అది చాలా మరి వారి కుటుంబం చేసుకున్న ధన్యత. వారి కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. రండి, మోకరించి ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుందాము.